కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ మెడికల్ క్యాంపులను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వస్థ నారీ స్వశస్త అభియాన్ మెడికల్ క్యాంపులను పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 100 పడకల ఏరియా హాస్పిటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని హాస్పిటల్లో ఉండే ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాని ఆరోగ్యం మహాభాగ్యమైనటువంటి ఒక సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలి, పేదవారికి సేవలు అందించాలి. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో 10 విభాగాలు ఉంటే ఇంకా అదనంగా 2-3 విభాగాలను కూడా చేర్చి ఈ 15 రోజుల కార్యక్రమంలో పేదవానికి సేవలు అందించాలనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ఈ 15 రోజుల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈరోజు 450 మంది వైద్య పరీక్షలకి ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు మంచి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు వచ్చారు. మంచి టీం ఉంది, ఫ్యాకల్టీ కానీ ఉన్న టీం అందరూ కూడా 100 బెడెడ్ హాస్పిటల్ చేసినటువంటి దానికి ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వారికి మంచి సేవలు అందించాలి, మంచి వైద్యాన్ని ఇవ్వాలి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారందరినీ ఆరోగ్యవంతుల్ని చేయాలి. మంచి సంకల్పంతో శ్రీనివాసరావు గారి నాయకత్వంలో టీం అందరూ కూడా మంచి ఫ్యాకల్టీతో మన చిలుకూరుపేట ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మరియు మా ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు ప్రత్తిపాటి పుల్లారావు గారితో ఈ క్యాంప్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ క్యాంపు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే నేమ్తో మన ఇండియా మొత్తం జరుగుతున్నాయి ఈ క్యాంపులు. ఈ క్యాంపులు ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భకోశ ద్వారా క్యాన్సర్ అది ఐడెంటిఫై చేయడం, స్క్రీనింగ్ టెస్టులు అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న ఉన్నాయి ప్రైవేట్లో చేయించుకుంటే. ఈ రోజున మనం గవర్నమెంట్లో అది ఉచితంగా ప్రతి ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పేషెంట్ల ఆసక్తితో ఆ స్క్రీనింగ్ టెస్టులకి శ్రీకారం చుట్టింది. మన చిలుకూరుపేట